హాయ్ అండి. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ కట్టింగ్ ఎలాగో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మన మెథడ్ ప్రకారం ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కాబట్టి కార్నర్స్ హెచ్చుతగ్గులు లేకుండా స్ట్రైట్గా లైన్ వేసుకొని కార్నర్స్ కట్ చేసుకొని హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అలాగే హ్యాండ్ హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ కన్నా ఎక్కువ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి కుట్ల కోసం. అలాగే ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క ఆర్మ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. దానికి భుజం కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఈ బ్లౌజ్కి అయితే 7.5 ఇంచెస్ వచ్చింది. 7వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే హ్యాండ్ డౌన్ 7వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే హ్యాండ్ డౌన్ 3 ఇంచులు తీసుకోవాలి. 7వ నెంబర్తో అయితే 3 ఇంచులు, 8వ నెంబర్తో అయితే 3.5, 9వ నెంబర్తో అయితే 3.5, 6వ నెంబర్తో అయితే పావు తక్కువ 3 ఇంచుల వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రాస్గా ఆర్మ్ లూజ్ 7.5 మార్కింగ్ వేసుకొని ఎంత వస్తే అంత మిడిల్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఒక బాక్స్ షేప్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచులు మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఏ సైజు వరకైనా 1 ఇంచ్ ఏ సైజు వరకైనా 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇలా నీట్గా కరువు తీయాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని మనం బాక్స్ షేప్ చేసిన దగ్గర నుంచి కిందకి 3/4 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇలా నీట్గా లోతు తీయాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నీట్గా మనం వేసుకున్న మార్కింగ్ మీద నుంచి నీట్గా కట్ చేసుకొని ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇది మిడిల్ భుజం దగ్గర మిడిల్ అని గుర్తుండటం కోసం ఇక్కడ కూడా టక్స్ పెట్టుకొని ఇప్పుడు 2 లేయర్స్ ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీయండి. 2 లేయర్స్ ఓపెన్ చేసి ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు నేను కట్ చేసింది ఇలా హైబ్రో షేప్ వచ్చేలా కట్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి చిన్నగా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసిన ఆపోజిట్ సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేయండి. క్లాత్ సేవ్ అవుతుంది. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకొని బ్లౌజ్ హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోండి. దానికోసం భుజం దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ బ్యాక్ డాట్ స్ట్రైట్గా పట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ కదా. ఇప్పుడు 7.5 ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ 8.5 మార్కింగ్ వేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక బాక్స్ షేప్లో లైన్ వేసేసుకోండి. ఇప్పుడు నెక్ విడ్త్ 2.5 తీసుకోవాలి. అలాగే 1/4 ఇంచు ఖర్చుల కోసం చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఆది బ్లౌజ్ నుంచి చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. నాకైతే ఒక 5.5 ఇంచెస్ వచ్చింది. సేమ్ కింద కూడా 5.5 ఇంచెస్ మార్కింగ్ వేసుకొని డౌన్ 5.5 తీసుకున్నా. చూద్దాం ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవుతుందో లేదో, చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. భుజం దగ్గర ఖర్చులు వదిలేసుకొని ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి. నాకు ఒక 2 గీతల మందం ఎక్కువ వచ్చింది. సో నేను డౌన్ని దించుతున్నా. పావు తక్కువ 6 ఇంచులకి మార్కింగ్ వేసుకొని మళ్ళీ స్ట్రైట్గా లైన్ వేసేసుకొని కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఇలా నీట్గా కరువు తీసాను. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఒక్క చిన్న డాట్ మందం ఎక్కువ వచ్చిన బ్లౌజ్ ఫిట్టింగ్ మారిపోతుంది. ఇప్పుడైతే కరెక్ట్ మ్యాచ్ అయింది. మనం ఏదైనా
ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ అయినా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొనే బ్లౌజు కట్ చేస్తారు. కాబట్టి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకోండి. ఆది బ్లౌజ్ని నడానికి ఫోల్డ్ చేసి ఇలా బ్యాక్ నెక్ డీప్ మార్కింగ్ వేసుకొని ఇక్కడ 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను. ఇది రౌండ్ నెక్ కాబట్టి నీట్గా ఇలా గీసుకున్నాను. ఇప్పుడు నడుం లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అదే బ్లౌజ్ తీసుకొని కాజా పట్టి వదిలేసి హుక్స్ పట్టి వరకు టేప్తో ఇలా కొంచెం కొంచెంగా మెజర్ చేసుకోవాలి. నాకైతే 28.5 28.5 ఇంచెస్ నడుం లూజ్ వచ్చింది. దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. 28.5ని 4 భాగాలు చేసుకోవాలి. ఇలా టేపుని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకు నడుం లూజ్ వచ్చేస్తుంది. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. నాకైతే 7.5 ఇంచులు అయితే వచ్చింది. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకుంటాం కదా, దానికి 1 ఇంచ్ కలుపుకొని 8.5కి మార్కింగ్ వేసుకోవాలి. టేపును అలాగే ఉంచి మిడిల్కు ఫోల్డ్ చేసి డాట్స్ కోసం మార్కింగ్ వేసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. డాట్ హైట్ 4 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా ఇలా నీట్గా కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్స్ పైనుంచే నీట్గా కట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ చిన్న టక్స్ పెట్టండి, ఎగ్జాక్ట్ లూజ్. అలాగే ఇక్కడ కూడా ఇలా చిన్న టక్స్ పెట్టండి. 2 వైపులా టక్స్ పెట్టుకొని ఇక్కడ అడుగు భాగాన కూడా మార్కింగ్ వేసుకోండి. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఓపెన్స్ మన వైపు ఉండేలా పెట్టుకోండి. దానిపైన బ్యాక్ పార్ట్ ఇలా నీట్గా క్రాస్గా వేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను క్రాస్గా పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లుందో అదే విధంగా ఇలా స్కేల్ సహాయంతో మార్కింగ్స్ వేసుకోవాలి. నీట్గా ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఎట్లుందో అలాగే మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా మార్కింగ్స్ వేసుకోండి. చూడండి నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇటు సైడ్ జాయింట్ వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి. ప్రిన్సెస్ కట్కి అయితే 1 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసాను. ఫ్రంట్ నెక్ కోసం ఆది బ్లౌజ్ తీసుకొని బాడీ మీదకి వెళ్ళినాక బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా హుక్స్లు పెట్టేసుకొని ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టి టేప్తో ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకైతే 6 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఖర్చులు వదిలేసుకొని 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ ఇలా ఇక్కడికి 6 ఇంచెస్ మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇప్పుడు కొంచెం క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. ఎందుకంటే నీట్గా రౌండ్గా రావడానికి కొంచెం క్రాస్గా వేసుకొని ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ సరిపోయిందా లేదా ఆది బ్లౌజ్కి అని చెక్ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చింది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 4 హుక్స్ వరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. పైనుంచి అయితే 4 హుక్స్, కింది నుంచి అయితే 2 హుక్స్ వరకు మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. భుజం కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ పట్టుకొని ఇలా ఫ్లోర్ మీద పెట్టి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత వస్తే అంత మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడనైతే 12.5 వచ్చింది. నేను అదే మార్కింగ్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మన వైపు నుంచి హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి 2.5, డాట్కి మధ్యలో గ్యాప్ 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని డాట్ హైట్ 2.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసి ఇక్కడ కర్వ్ షేప్ ఇచ్చి
ఇటు సైడ్ జాయింట్ వైపే 2.5 ఇంచులు ఉండేలా మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. 2.5 ఇంచులు ఉండేలా ఇలా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇటు ఫ్రంట్ ఆర్మ్ లూజ్ సైడ్, చంక సైడ్ ఇటు లోతు తీసుకోవాలి. తప్పకుండా లోతు తీసుకోండి, లేకుంటే ముడతలు వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ఇలా నీట్గా ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. చంక వైపు ఇలా మార్కం వేసిన విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళండి. వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోండి మార్కింగ్ పైనుంచి. అంతే, ఇంత సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి సైడ్ డాట్, అలాగే ఇటు చంక వైపున కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ని పట్టుకొని చంక వైపు డాట్ స్టిచ్చింగ్ చేయాలి. కింది అడుగు భాగాన కూడా ఇలా మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది. అంతే. నెక్స్ట్ షేప్ బెల్ట్ మార్కింగ్ వేసుకొని కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఇటు సైడ్ జాయింట్ సైడ్ 2.5 ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే సైడ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోరాస్ కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ పట్టీ కోసం, నడుం పట్టీ కోసం నేను యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోరాస్ కట్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకొని షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు అయితే ఆది బ్లౌజ్తో 10.5 ఇంచులు అయితే తీసుకున్నాను. 10.5 ఆది బ్లౌజ్ చెక్ చేసుకొని 10.5 ఇంచులు తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు 2.5 ఇంచులు, హుక్స్ పట్టి కాజా పట్టి సైడు 3 ఇంచులు, అలాగే మెయిన్ డాట్ దగ్గర 3 ఇంచులు మార్కింగ్ వేసుకొని ఇలా నీట్గా డ్రా చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా షేప్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది. ఇలా మార్కింగ్ చేసిన విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా నీట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకో. అంతే, చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూసారు కదా. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.